హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మనము జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముందుగా గవర్నర్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఉద్దేశించి ప్రసంగించిన వార్త రావడం జరిగింది. ప్రతిభావంతులనే ఎంపిక చేయండి గవర్నర్. ఉద్యోగ నియామకాల్లో అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులనే ఎంపిక చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లకు సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల రాజ్యాంగ విలువలను కాపాడాలని గవర్నర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు న్యాయ చిక్కులు అనే అంశంపై నల్సార్ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి వర్క్షాప్ ముగింపు వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ప్రతిభావంతులను ఎంపిక చేసే బాధ్యతలను నిర్వహించడంలో ఎక్కడ రాజీ పడవద్దని సూచించారు. ఈ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు. ఇక వర్క్షాప్లో తెలంగాణ, కర్ణాటక, గోవా, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు పాల్గొన్నారని వార్త ఇవ్వడం జరిగింది. ఇక నేడు నీట్ ఫలితాలు. రాష్ట్రంలో పరీక్షకు హాజరైన 72,507 మంది విద్యార్థులు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్ష ఫలితాలను శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న నీట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 72,507 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. ఇక నేటి నుంచి DEE సెట్ వెబ్ ఆప్షన్లు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి DEE సెట్ వెబ్ ఆప్షన్లు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్టు DEE సెట్ కన్వీనర్ జి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక డిగ్రీలో మరో 43,000 మందికి సీట్లు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ రెండవ విడతలో 43,528 మంది విద్యార్థులు సీట్లు పొందారు. దోస్త్ రెండవ విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. మొత్తం 46,883 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా 43,000కు పైగా విద్యార్థులు సీట్లు పొందారు. ఇక సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. సివిల్ సర్వీసెస్ 2026 పరీక్షకు హాజరయ్యే SC, ST, BC అభ్యర్థులు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ST స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నామని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. ఈ నెల 14 నుంచి జూలై 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తుదారుల యొక్క వార్షిక ఆదాయ పరిమితి 3 లక్షల లోపు ఉండాలని, మరి ఆసక్తి అర్హత కలిగిన వారు స్టడీ సర్కిల్ ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నేడు నీట్ యూజీ ఫలితాలు. MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశాలతో ఉన్నాయి. మే 4న జాతీయంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. ఫైనల్కితో పాటుగా ఫలితాలను శనివారం వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక 16న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ నెల 16న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇక సివిల్స్ కోచింగ్ దరఖాస్తు గడువు జూలై 8. సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్ష 2026కు హాజరయ్యే అభ్యర్థుల కోచింగ్ కోసం జూలై 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. జూలై 25 నుంచి ఏప్రిల్ 30 వరకు 150 మంది అభ్యర్థులకు సైదాబాద్ TG BC స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఇక 16న అగ్రివర్సిటీలో రైతు నేస్తం. అధికారులకు CS రామకృష్ణారావు ఆదేశం. గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంపై సమీక్ష. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని చెప్పారు. ఇక ప్రీ ప్రైమరీ వాలంటీర్కు 8,000 వేతనం. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీర్కు నెలకు 8,000 రూపాయలు, ఆయాలకు 6,000 రూపాయల గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తాజాగా 210 ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక వాలంటీర్, ఒక ఆయాను నియమించనున్నారు. చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఒక్కో పాఠశాలకు
1,50,000 ఖర్చు చేయనున్నారు. 210 ప్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేటాయించిన 1,486 కోట్ల నుంచే వినియోగించాల్సి ఉంటుంది. పిఎస్సీలు రాజ్యాంగ విలువలను కాపాడాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో వివాదాలు తలెత్తకుండా పారదర్శకత పెంచేలా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పనిచేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. పిఎస్సీలో రాజ్యాంగ విలువలను కాపాడుతూ స్వతంత్రంగా సమగ్రతతో నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు. గతంలో టీజీపీఎస్సీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని, ప్రస్తుతం సమస్యలను అధిగమించి నిరుద్యోగ అభ్యర్థులు నమ్మకాన్ని పెంచిందన్నారు. పిఎస్సీలకు ఎదురవుతున్న న్యాయ వివాదాలు పరిష్కారంపై శుక్రవారం నల్సార్ యూనివర్సిటీ, టీజీపీఎస్సీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్. జూలై చివరి వారం నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు. మంత్రి సీతక్క. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జూలై చివరి వారానికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు జరుగుతుందని వివరించారు. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక ఇలాగైతే కన్వీనర్ కోటాలోని విద్యార్థులు చేరరు. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై సీఎం అసంతృప్తి. సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు స్పష్టీకరణ. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిసారి ఫీజులు పెరుగుతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పెరుగుతూ పోతుంటే చివరికి కన్వీనర్ కోటా సీట్లలోనూ చేరడానికి విద్యార్థులు వెనకడుగు వేస్తారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. విద్యాశాఖ అధికారులతో శుక్రవారం వివిధ అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రానున్న 3 ఏళ్ల కోసం ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజుల ఖరారుపై రూపొందించిన నివేదికను అధికారులు సీఎంకు అందజేశారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఫీజుల పెంపునకు ప్రాతిపదిక ఏమిటి, ప్రతిసారి ఎందుకు ఫీజులు పెంచుతున్నారు, వారిచ్చే విద్యా నాణ్యత ఏమిటి, నిబంధనలు పాటిస్తున్నారా లేదా తదితర అంశాలపైన చర్చించడం జరిగింది. ఇక 386 కిలోమీటర్ల దూరంలో టెట్ పరీక్ష కేంద్రం. జగిత్యాల యువకుడి ఆవేదన. జగిత్యాల జిల్లాకు చెందినటువంటి యువకుడికి ఖమ్మం జిల్లాలో టెట్ పరీక్ష కేంద్రం కేటాయించారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన ముకుంద్ వినయ్కు ఈ నెల 24న నిర్వహించిన టెట్ పేపర్ 1 పరీక్ష కేంద్రాన్ని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కళాశాలలో 29న జరిగే పేపర్ 2 పరీక్ష కేంద్రాన్ని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని ఓ కళాశాలలో కేటాయించారు. నేడు గద్దర్ పురస్కారాల ప్రదానం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం శనివారం హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరగనుంది. గత కొన్నేళ్ల పాటు ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం తదితర అధికారులు పాల్గొననున్నారు. ఇక గురుకులాల్లోనూ డే స్కాలర్ చదువులు అందిద్దాం. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలలు పెంచండి. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి చోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని ఇళ్లకు వెళ్లేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 18 నుంచి సిపి గేట్ దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు తొలి వారంలో ఆన్లైన్ పరీక్షలు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపి గేట్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 7 సాంప్రదాయ వర్సిటీలతో పాటు జేఎన్టీయూహెచ్లోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించదనుకున్న సిపి గేట్ నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, ఓయూవీసీ ఎం కుమార్, కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి తదితరులు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఇక ఎండోన్మెంట్లోకి ఇతర ఉద్యోగులు డిప్యుటేషన్పై పంపాలంటూ వివిధ శాఖలకు కమిషనర్ లేఖ. రగిలిపోతున్న దేవాదాయ ఉద్యోగులు డిప్యుటేషన్లు ఆపాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి. తమకే ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి. మరి ఎండోన్మెంట్ సెక్రటరీ గారు తమ డిపార్ట్మెంట్లోకి పోస్టుల ఖాళీలో ఉన్న నేపథ్యంలో ఇతర డిపార్ట్మెంట్ల నుంచి డిప్యుటేషన్పై పంపాలని లేఖ రాసిన నేపథ్యంలో
ఆ ఉద్యోగులు డిప్యుటేషన్లు ఆపి తమకు ప్రమోషన్లు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రికి వినతి పత్రం అందించారు. ఇక జూలై 25 నుంచి సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ 2026 తరగతులను జూలై 27 నుంచి ప్రారంభించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు క్లాసులు కొనసాగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్లోని సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. డిఏ వచ్చేసింది. 3.64% డిఏను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూలైలో అందుకునే వేతనంతో పాటు చెల్లింపు. ఉద్యోగులు పెన్షనర్లకు తీపి కబురు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏల్లో 1 డిఏను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2 డిఏలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2023 జనవరి 1కి సంబంధించిన 3.64% డిఏను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జారీ చేశారు. బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం. పురాతన సంస్కృతి వారసత్వానికి ప్రతీక అయిన బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ జియోలాజికల్ సర్వే ప్రకటనతో నంద్యాల జిల్లా కొమిలిగుండ్ల మండలంలో క్రీస్తు పూర్వం 450 ఏళ్ల నాటి చరిత్ర కలిగి సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బెలూమ్ గుహలకు పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని భావిస్తున్నామన్నారు. ఏపీ వెబ్సైట్లో సాంకేతిక చిక్కులు. కొందరికి ఇంకా ఇవ్వని ర్యాంకులు. ప్రైవేటు వర్సిటీల దరఖాస్తుకు దూరం. రేపటిలోగా మార్కుల నమోదుకు అవకాశం. ఏపీ వెబ్సైట్ ఫలితాలను వేగంగా విడుదల చేసినప్పటికీ కొందరు విద్యార్థులకు ఇంకా ర్యాంకులు ఇవ్వకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. కౌన్సిలింగ్ షెడ్యూల్కు ముందన్న ర్యాంకులు ప్రకటిస్తారో లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 15,000కు పైగా విద్యార్థులు ర్యాంకులు ఇవ్వలేదని తెలిసింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల డీమ్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఇంటర్ మార్కులు, వెబ్సైట్ ర్యాంకులతో రాయితీతో కూడిన ముందస్తు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. సమర్థులైన అధికారుల ఎంపిక బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషనర్లదే. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హోల్డ్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు. 6.6 లక్షల దరఖాస్తుల తిరస్కరణ. మరింత జాప్యం జరిగే అవకాశం. తెలంగాణలో యువ వికాస స్కీమ్ను అమలు చేసే ప్రక్రియ మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ యూనిట్లకు వచ్చిన దరఖాస్తులు అధికారులు హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. మరోపక్క ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 15.53 లక్షల దరఖాస్తులు వెరిఫై అయ్యాయి. అయితే వీటిలో 6.6 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని సంక్షేమ శాఖల అధికారులు తెలుపుతున్నారు. ఈ స్కీమ్ను ఈ నెల 2నే తొలి దశ కింద 1,00,000 లోపు యూనిట్ల కింద మంజూరు చేయాలనుకున్నప్పటికీ అది వాయిదా పడిన విషయం తెలిసిందే. 18 నుంచి CPJET 2025 దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 దరఖాస్తులు ఈ నెల 18 నుంచి స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక నేటి నుంచి DE సెట్ 2025 క్వాలిఫైడ్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు. 2 ఏళ్ల కోర్సు అయినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించిన DE సెట్ 2000 సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారంతో ముగిసింది. నేడు నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఈ నెల 17 వరకు వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి ఈ నెల 20న సీట్ల కేటాయింపు చేయనున్నట్టు DE సెట్ కన్వీనర్ జి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో మహిళా వర్సిటీ విభజన పూర్తి. ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన ఉస్మానియా వర్సిటీ ఆ తర్వాత బోధనేతర సిబ్బందిపై స్పష్టత. అనంతరం పూర్తిస్థాయి యూనివర్సిటీగా ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి త్వరలోనే పూర్తిస్థాయి వర్సిటీగా ఏర్పడనుంది. ప్రస్తుతానికి యూనివర్సిటీకి కేవలం ఇన్ఛార్జ్ వీసీని మాత్రమే ప్రభుత్వాన్ని నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కోటి మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని బైఫర్కేషన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఈ ఏడాది 2025-26 మహిళా యూనివర్సిటీలో యూజీ కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ అడ్మిషన్లు తీసుకోనున్నారు. మరి వారిని
ఉద్యోగుల విభజన పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి యూనివర్సిటీగా ఏర్పడనుందంటూ వార్త రావడం జరిగింది. ఇక రెండవ విడత దోస్త్ కౌన్సిలింగ్లోనూ కామర్స్కే జై కొట్టిన విద్యార్థులు. రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ రెండవ విడత కౌన్సిలింగ్లోనూ విద్యార్థులు కామర్స్కే జై కొట్టారు. రెండవ విడత కౌన్సిలింగ్లో 43,568 సీట్లను భర్తీ కాగా కామర్స్ విభాగంలో 13,900 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇక టీజీసీపీజెట్ నోటిఫికేషన్ జారీ. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్ష. 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించే ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసీపీజెట్ నోటిఫికేషన్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, చాకల, ఇల్మ, జేఎన్టీయూహెచ్ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. కామన్ పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మన వీడియోని చూసిన వారు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.